హాయ్ హలో అందరికి నమస్తే. నెల్లూరు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ వారం రోజులుగా జరిగినటువంటి ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే అనేక మలుపులు తిరుగుతూ ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నటువంటి ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి గేమ్ ఆడింది. చలికాలంలో కూడా రాజకీయ వేడి పుట్టించింది. ఇక్కడ టీడీపీ పార్టీకి అనుక్షణం భయపడే విధంగా చేసింది. మరి ఎవరైతే కార్పొరేటర్లు వాళ్ళందరూ కాపాడుకోవడం కోసం వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు తడిచి మోపడయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది. చివరికి ఈ అవిశ్వాస తీర్మానం జరగకుండా ఒక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. అంటే వీళ్ళంతా పిచ్చోలు అయిపోయారు ఈ లెక్కన వైసీపీ ఆడినటువంటి గేమ్లో. సో మీ అందరికి తెలిసి ఇక్కడ ఈ ఆమెను స్రవంతిని ఎందుకు దింపాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు 54 వైసీపీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళే. వీళ్ళంతా ఈ టీడీపీ పార్టీలోకి ఏ రకంగా వచ్చారు, ఈ వచ్చినటువంటి తరుణంలో కొంతమంది ఇక్కడ ఉన్నారు. అక్కడ మొత్తం 38 మందికి ఉన్నారు టీడీపీ పార్టీకి. టీడీపీ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు వైసీపీ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు 38 మంది ఉన్నారు. ఇక్కడ వైసీపీకి 11 మంది ఉన్నారు. వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి పెట్టేసి వాళ్ళ వ్యక్తిని ఎవరినో పెట్టుకోవడం ప్రయత్నం చేసినారు. 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖున. అంటే వీళ్ళకు ఉన్నటువంటి 38 మంది ఉన్నారు కాబట్టి అవిశ్వాస తీర్మానానికి 28 మంది కావాలి. సో భయం లేదు, టెన్షన్ లేదు, గెలుపు మనదే, డోకా లేదని చెప్పి టీడీపీ పార్టీ అనుకుని ప్రశాంతంగా ఉన్నటువంటి తరుణంలో వైసీపీ జలగ్గా తెచ్చింది. అనుక్షణం భయపడే విధంగా మేమున్నాము, ఏమీ లేదు అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ మా పవర్ ఏమిటనేది చూపిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పవర్ని చూపించింది. ఆ పవర్ చూపిన కారణంగా వీళ్ళు ఎంత నష్టపోయారో, నిద్రలేని రాత్రులు ఏ రకంగా ఉందో, ఏ రకంగా చివరికి ట్విస్ట్ చోటు చేసుకుందో అన్నది చూస్తే ఇక్కడ మీ అందరూ తెలిసి ఇప్పుడు కాకాని గోవర్ధన్ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ పని అయిపోయింది. సోమిరెడ్డి అండ్ అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నారాయణ వీళ్ళ హవా నడుస్తుంది, మాకు తిరుగులేదు అనుకున్నప్పుడు వీళ్ళు తిరుగులేని గేమ్ ఆడారు కరెక్ట్ టైంలో. దెబ్బకు భయపడి ఇక్కడ 5 మందిని ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నారో అమ్మ ఇదేదో జరిగేటట్టుగా ఉంది, ఇంకా చాలామంది కూడా వస్తారంట, ఈ 5 మందే కాదు ఒక 2 యూటర్న్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇంకా ఉన్నారంట, మొత్తం ఒక 10 మంది విధాలు ఆగేటట్టే ఉందంటే పరిస్థితి. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి భయపడి వీళ్ళు ఏం చేశారు, 18వ తారీఖు వరకు కాపాడుకోవాలి కదా వీళ్ళని అని చెప్పి వాళ్ళు ఏ గొంతమ్మ కోరిక కోరితే ఆ కోరికను తీర్చేటువంటి పనిలో పడ్డారు. లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు పుణ్యక్షేత్రాలు అరుణాచలం ఉంటే రైట్ చలో, ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఏసీ బస్సులో తీసుకోవడం, వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ జాగ్రత్తగా పక్కనే ఉండి దర్శనాలు చేయించేసి వాళ్ళకి కావాల్సిన ఏది కావాలంటే అది ఇప్పించేసి, కొంతమంది ఏమో గోవా ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు గోవాలో. అది ఎప్పటివరకు 17వ తారీఖు వరకు అవిశ్వాస తీర్మానం పెట్టి ఒకరోజు ముందు వరకు కూడా మన గత 4-5 రోజుల నుంచి మొదలైంది ఆట. మరి మామూలు అయితే ఖర్చు వాళ్ళని కాపాడుకోవడం, ఏసీ బస్సులు అంతమందిని మళ్ళీ వాళ్ళతో పాటు కొంతమంది అనుచరులు దగ్గర 38 మందిని కాపాడాలంటే మామూలు విషయం. దాంతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. అదొక్కటైతే వాళ్ళకి ఆల్రెడీ ఇటు వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక 20 లక్షలు ఇస్తాం మీరు యువతలకు వచ్చేయండి అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 20 కాస్త 40 అయిందంట. అంటే ఇప్పుడు ఆట మారిపోయింది కదా, గేమ్ చేంజ్ అయింది కదా. సో వైసీపీ ఇంకా లాగుతుందేమో, పోకుండా ఉండాలంటే వీళ్ళు ఇంకా సందట్లో సడేమి అని చెప్పి వీళ్ళు 20 కాస్త 40 చేసినారు. చలో రైట్ 40 కూడా తీసేసుకో. దాంతోపాటు 40తో పాటు కొంతమంది కాంట్రాక్ట్ పనులు, అధికారం ఉన్నారు కాబట్టి మాకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏముంది, ఇప్పుడు ఒక 6-7 నెలలు లేకపోతే అయిపోద్ది ఇంకా. సో ఉన్న దాంట్లోనే మనం సంపాదించుకుని మళ్ళీ గెలుస్తామో గెలవమో, ఎందుకంటే పార్టీ మారినాం కాబట్టి ప్రజలు ఓట్లు ఇస్తారో లేదో, ప్రజల వ్యతిరేకత వచ్చింది కూటమి పైన. ఇప్పటికే నెల్లూరు జిల్లా మొత్తం డ్యామేజ్ అయింది, గంజాయి జిల్లాగా పేరు మారింది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎట్లా వదులుకోవాలని చెప్పి వాళ్ళు గట్టిగానే లాగే ప్రయత్నం చేసినారు. సో అన్ని రకాలుగా తడిసి మోపడైనట్టే కదా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపెట్టిన కారణంగా. సో ఆ రకంగా అయింది. మరి ఇంత జరిగిన తర్వాత ఏమన్నా 18వ తారీఖు అవిశ్వాస తీర్మానం ఉందా? లేదు. ఏం జరిగిందా అంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్రవంతి రాజీనామా చేసింది. నగర మేయర్గా ఉన్న స్రవంతి రాజీనామా చేసేసింది. ఇంకా రాజీనామా చేసిన తర్వాత ఇంకా అవిశ్వాస తీర్మానం ఏముంటుంది, ఇక్కడ ఏముండదు కదా. సో వీళ్ళు ఏదైతే ఇన్ని ఖర్చు పెట్టారో, ఇన్ని హామీలు ఇచ్చారో, గొంతమ్మ కోరికలు తీర్చారో ఫలితం లేకుండా ఈమె రాజీనామా చేయడంతో అయిపోయిందంతా. సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేని చోట భయపెట్టినట్టా లేదా, వాడివేడి పుట్టించినట్టా లేదా? సో ఇది గేమ్ ఆడడం అంటే వాళ్ళు ఏం లేదంటే ఏం జరుగుతుందో చూపించారు వాళ్ళు ఇక్కడ. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పని అయిపోయింది, బెంగళూరు పోయినాడు, కర్ణాటకలో ఉన్నాడు, ఆడ ఉన్నాడు, ఈడ ఉన్నాడు, మద్రాసు ఉన్నాడు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పారిపోయాడు, దాక్కున్నాడు అన్నారు కదా. కరెక్ట్ టైంలో వచ్చినాడు, దెబ్బ కొట్టాడు, మళ్ళీ సైలెంట్ అయిపోయాడు.
పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా చాలా చాకచక్యంగా వీళ్ళిద్దరు వివరించారంటే టాక్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా చాలా ఏంటంటే అరే ముందే డ్యామేజ్ చేస్తారు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు కూడా చర్చించుకుంటారంటే ఏముందా ఇక్కడ పట్టుమని. విచిత్రం కూడా నిజంగా 6-7 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇంత బలవంతంగా వాళ్ళు ఇట్లా లాగాలా? ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేయాలా? ఆ కండువ మీద గెలిచారు, ఇక్కడ తీసుకొచ్చి మేమే గెలిపించుకున్నాం అన్న తీరులో ఏ రకంగా చేస్తారా మీరు అని చెప్పి ప్రజలు కూడా చీదరించుకుంటున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళ దాంట్లో గెలిచారు కాబట్టి వాళ్ళు జగన్ సమక్షంలో మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ పార్టీలో చేర్చుకుంటే తప్పేంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? మీరు కదా తప్పు చేస్తున్నది అని చెప్పి ప్రజల నుంచి క్వశ్చన్ వస్తూ ఉంది ఇక్కడ. సో కంప్లీట్గా ఈ ఎపిసోడ్లో కూడా డ్యామేజ్ అయ్యారు, భయపడ్డారు, ఖర్చు కూడా తడిసి మోపడైంది. దీంట్లో ఎలాంటి సందేహమే లేదు, కాదని ఎవరైనా చెప్పగలరా ఈ ఎపిసోడ్ అంతా గమనించిన తర్వాత? అంతే కదా, సింపుల్ పాయింట్స్ చూడండి మీరు ఇక్కడ. వాళ్ళని కాపాడుకోవడానికి లక్షల్లో ఖర్చు పెట్టారు. దేనికోసం? అవిశ్వాస తీర్మానం రోజు వీళ్ళందరూ ఉండాలని చెప్పి. అవిశ్వాస తీర్మానం ఉందా? లేదు కదా, అయిపోయా. మరి పోనీ ఇంకో 2 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉంటారా? వీళ్ళు కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా లేదు కదా. ఒక 5-6 నెలలు ఎలక్షన్స్ వస్తాయి, దానికి ఇన్ని కోట్లు అవసరమా ఇంత ఖర్చు పెట్టడం? తడిసి మోపడైనట్టే కదా ఇక్కడ. అంటే ఇదంతా ఎందుకు చేశారు వాళ్ళు? వైసీపీ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు, మన పరువు పోగొట్టుకోకూడదు, వాళ్ళ పని అయిపోయిందని చెప్పాలనుకున్నారు. వీళ్ళ పని అయిపోయింది. వైసీపీ పార్టీ బలంగా ఉందని వాళ్ళు నిరూపించుకోగలిగారు. సో ఇది మ్యాటర్. మొత్తానికైతే నెల్లూరులో ఒక రసవత్తరమైన గేమ్ అయితే జరిగింది. వైసీపీ పార్టీ గట్టిగానే భయపెట్టింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు, 100% డౌట్ లేదు. మరి మీరు కూడా ఈ ఎపిసోడ్కి సంబంధించి మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.